హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న రెగ్యులర్గా మనకి ఫస్ట్ నుంచి అనమాట నేను స్టిచ్చింగ్ వచ్చి రాని రోజు నుంచి పాపం ఇస్తానే ఉన్నారు ఈ కస్టమరు. ఈ రోజైతే 11 బ్లౌజులు తీసుకొచ్చారు. వాళ్ళ హౌస్ షిఫ్ట్ అయిపోతున్నారంట, కుక్కడపల్లి సైడ్ వెళ్ళిపోతున్నారంట. అక్కడైతే చాలా కాస్ట్ అంటండి, మరి ఎంతో నాకైతే తెలియదు. కానీ నేను వేరే వాళ్ళతో కంపారిజన్ చేయనండి. నా కష్టానికి తగ్గట్టు నాకు డబ్బులు వస్తే చాలు అనుకుంటాను అనమాట. కానీ టైం టేకింగ్ వీడియోస్ అవి పెట్టుకోవాలి కదా, టైం అయితే పడుతుందని చెప్తాను. రెగ్యులర్ అనమాట వెళ్ళిపోతున్నారంట, హౌస్ షిఫ్ట్ అయ్యి ఒకేసారి 11 బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఎంత డేంజర్ అంటే ఈ కస్టమరు ఒక్క పావించు అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. అస్సలు సెట్ అవ్వదు వీళ్ళకి. నా దగ్గర కుట్టించుకునేటప్పుడు ఎన్నిసార్లు మాడిఫికేషన్స్ చేశానంటే నేను ఒక్కొక్కసారి నాకు విసుకొచ్చి వేరే చోట కుట్టించుకోండి అని నేనే అనేసానండి. నాకు రావట్లేదేమో, మీకు ఫిట్టింగ్ రావట్లేదేమో, నా కటింగ్ మీకు ఏమైనా సెట్ అవ్వట్లేదేమో అని నేనే ఒప్పుకున్నాను అనమాట. అలా నేను అనుకుని పంపించేసేదాన్ని. కానీ వాళ్ళు మాత్రం నన్ను వదిలేవారు కాదు. అదేంటో అంటే మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే ఇంకా కొత్త అమ్మ కదా, మేబీ అలా సపోర్టివ్గా ఉండొచ్చు. నా తెలీదు కదండి మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో. నన్ను మాత్రం వదిలేవారు కాదనమాట. సరే అని చెప్పేసి ఒకసారి బ్లౌజ్ వేసుకుని నా దగ్గర చూపించండి, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ప్రాబ్లం అని. బ్యాక్ అంతా బాగుంటుంది, ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అంటున్నారు. ఫ్రంట్ పార్ట్ హైట్ కొంచెం తగ్గిస్తే పైన షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత అర్థమైంది వాళ్ళకి నెక్ డీపు అనేది పైకి ఉండాలి, కిందకు ఉంటే సెట్ అవుతుంది. అప్పటి నుంచి బ్లౌజ్ సెట్ అయినాయి. కానీ మొన్న ఒక బ్లౌజ్ మళ్ళీ కుదరలేదని చెప్పింది. చాలా డేస్ బ్యాక్ గ్యాప్ ఇచ్చిందనమాట. అందుకుని సరే ఇప్పుడు చూడాలి, ఒకటే బ్లౌజ్ కుట్టిస్తాను, అసలే మీ కొలతలు చాలా డేంజరు అని చెప్పి నేనేం చేశానంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టిస్తానమాట. మిగతావి తర్వాత అంటే నెక్స్ట్ అది కుదిరితే నెక్స్ట్ అలాగే ప్రాసెస్ ఫాలో అవుదామని చెప్పేసి అన్నాను. సరే అన్నారు. ఇది చూడండి, ఇప్పుడు నాకు కూరగాయలు లేవు, బుక్ చేస్తున్నాను. మా వారు అసలు కూర్చుని వీడియోస్ తీస్తున్నాను, కొంచెం కూర్చుని నీట్గా అలా చూస్తే నాకు చూడడానికి బాగుంటుంది, వీడియో షూట్ చేయడానికి బాగుంటుంది అంటే నేను లెగనని చెప్పేసి అలాగే పడుకున్నారండి. ఇంకా నాకు కోపం వచ్చేసి వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. ఒక అరగంట సేపు వరకు మాట్లాడలేదు. అసలు అలా కూర్చుంటే నేను వీడియో తీయడానికి కూడా ఉండట్లేదు. కనీసం వీడియో షూట్ చేయడం రాదు, పట్టుకుంటం రాదు. అట్లీస్ట్ ఇలాంటి టైంలో నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా అని కోపం వచ్చేసింది. ఎందుకో మార్నింగ్ అయితే బాగా కోపం వచ్చింది. కోపం వస్తే నేను అరవను, ఇంకేం చేయను అనమాట, సైలెంట్గా ఉండిపోతా. మీతో ఎప్పుడు షేర్ చేయాలనుకుంటా ఈ టాపిక్ గురించి. అసలు నేను 5 రోజులైనా మాట్లాడనండి, అలాగే సైలెంట్గా ఉంటాను. ఎవరితోనూ మాట్లాడనంటే మాట్లాడతాను, కానీ ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళతో మాట్లాడను అనమాట. ఇంకా వాళ్ళ మీద నోరేసుకుని పడిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ సైలెంట్ మెయింటైన్ చేస్తాను అంతే. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఇక్కడ కూడా గొడవ అయింది. మనం ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన తర్వాత డబ్బులు కట్టే ముందు కళ్ళతో చూసుకోవాలి, ఏం బుక్ చేసాము, వాళ్ళు ఏం యాడ్ చేశారు, మనం బుక్ చేసినవి యాడ్ చేశారని. ఎన్నిసార్లు చెప్తాను, ఆ డబ్బులు కట్టేటప్పుడు ఏమేమి బుక్ చేసుకున్నారో అక్కడ కనిపిస్తాయి కదా కళ్ళ ముందు, చూసుకొని అని ఎన్నిసార్లు చెప్పినా ఏం కాదులే అంటారా. ఈసారి ఏమైందంటే అది ఏంటంటే మరి టెక్నికల్ ప్రాబ్లమో తెలీదు, యాప్ బై డిఫాల్టే అలాగే ఉంటుందో తెలియదు, కానీ మనం యాడ్ చేసిన కన్నా డూప్లికేట్లు వచ్చేస్తాయి అనమాట. అంటే డబుల్ వచ్చేసే ఛాన్సెస్ 100% వరకు ఉంటాయి. చూసుకోవాలి ఒకసారి మనం ఏం బుక్ చేసుకున్నాము, కొంచెం కిందకి మీదకి వెళ్ళి అసలు మనం ఇది బుక్ చేసుకున్నామా, ఈ ఫ్రూట్ కానీ ఈ వెజిటేబుల్ కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పేమెంట్ చేసే ముందు చేయమంటే ఎంతండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది టైం. నాకు 4 కొత్తిమీరలు వచ్చినాయి తెలుసా. నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు బుక్ చేయమంటే మరి ఏం బుక్ చేశారు, ఆ పడుకునే ఉన్నారు కదా, నాకు కోపం వచ్చి నేను లోపలికి వెళ్ళిపోయాను కదా, ఏమీ లేవు ఇంట్లో, అన్నీ బుక్ చేయమంటే టమాటాలు అవన్నీ బుక్ చేశారు. అయితే కొత్తిమీర 4 అట్లా వచ్చినాయి, అంటే 4 ఆర్డర్స్ వెళ్ళినాయి అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే 2 ఆర్డర్స్ వెళ్ళినాయి. నేను బెండకాయలు వద్దని చెప్పాను. ఎంతసేపు ఆ బెండకాయలు దొండకాయలు తప్ప వేరే ఏమి తినరా, నేను తినలేకపోతున్నాను మీతో పాటు అని చెప్తే ఆ బెండకాయలు వద్దని చెప్పాను. నా ముందు తీసేశారు, మళ్ళీ ఎలా యాడ్ అయిపోయిందో తెలియదు అంటున్నారు. అందుకని మీరన్నా సరే పేమెంట్ చేసేటప్పుడు అసలు మీరు ఏమి యాడ్ చేస్తారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ కొత్తిమీర అంతా ఏం చేసుకోవాలంటే పచ్చడి చేయి అంటున్నారు. కొత్తిమీర పచ్చడి చేయాలి, మరి చూడాలి. అయినా ఎందుకన్నా అవసరం లేని కరివేపాకు రాలేదు. నాకు తెలిసి కరివేపాకు ప్లేస్లో కొత్తిమీరనే ఇచ్చి ఉండాలి, లేదంటే కొత్తిమీరనే 4 సార్లు యాడ్ చేసైనా ఉండాలి. నేను ఒకటేసారి యాడ్ చేశానన్న అంటున్నారనమాట. ఒకసారి యాడ్ చేసినా కూడా పేమెంట్ చేసినప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడు మనకు తెలిసిపోతుంది. అది పొద్దునుంచి ఇదే పెంటగోళ. మార్నింగే అవుతాయి మాకు గొడవలు, ఇంకెప్పుడు అవ్వవు, కానీ మార్నింగ్ టైంలోనే అవుతాయి.
ఇప్పుడు 2 డబ్బాలు తీసుకున్నానండి. దాంట్లో టిష్యూ క్లాత్‌లు అయితే ఏసేసాను. తడిగా ఉంటే పాడైపోతది గదా! పుదీనా అయితే భలే ఉంది స్మెల్లు. ఆర్గానిక్ అనుకుంటా. ఏమో ఏదైతే ఏంటి స్మెల్ అయితే చాలా బావుంది. ఆకులు కూడా మీడియంగా ఉన్నాయి. మరీ పెద్దగా లేవు. మరీ చిన్న చిన్న బుల్లిబుల్లిగా లేవు. తీసేసుకొని దీంట్లో పెట్టేస్తే అయిపోతది. ఈరోజు ఆ 11 బ్లౌజ్ కుట్టేసే వరకు నాకు నిద్ర పట్టదు. వాళ్ళకి తొందరగా కావాలంట. హౌస్ షిఫ్ట్ వెళ్ళిపోతున్నామని. అసలు వేరే అయితే కళ్ళు మూసుకొని కుట్టేస్తానండి. ఆళ్ళ బ్లౌజులు వచ్చినాయి అంటే మాత్రం ఎంత భయమో తెలుసా? ఎక్కడా కుదరదని. మరీ అద్దినట్టు వస్తది బ్లౌజు. నేను వీడియో తీయాల్సింది అసలా. ఆమె నేను కుట్టిన బ్లౌజ్ వేసుకొచ్చింది. సో, ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కుమారి అలాగే వచ్చింది. ఈ మధ్యన అసల ఒక్క బ్లౌజ్ కూడా ఏం కాలేదు గానీ, ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే, ఒకసారి చూడమంటే నెక్ కొంచెం డీప్ అయిందనమాట. అప్పటికే నేను అడ్జస్ట్‌మెంట్ చేసి మళ్ళీ ఇచ్చాను. అయినా ఫ్రంట్ నెక్ డీప్ అయింది. అది ఎక్కడ ప్రాబ్లమ్ అర్థం కావట్లేదు. టైట్ కూడా అయిపోయిందంట. ఏమైనా లావ్ అయ్యారేమో అని డౌట్ వచ్చింది నాకు. అదే ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేయాలన్నమాట. పాత కొలతలు ఉన్నాయి నా దగ్గర. అది చెస్ట్ 8.5, కానీ ఒక 2 గీతలు ఎక్కువ పెట్టాలని అర్థమైంది. కానీ బ్లౌజ్ మాత్రం అద్దినట్టు వస్తుందండి వాళ్ళకి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ ముడతలు రావు. చాలామంది అడిగారంట. ఇంక తను కుట్టట్లేదండి, వేరే వర్క్ చేసుకుంటుంది, మాకు కాబట్టి ఏదో బ్రతిమలాడితే కుడుతుందని చెప్తున్నారు అని అన్నది. నేను కూడా అలాగే చెప్పమన్నాను. అంత నా వల్ల కావట్లేదు. ఏదైనా ఒక్కటి చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ తీసేసి నేను ఇంకా నా బ్లౌజ్ కటింగ్ది చెప్పాను కదండి. బోట్ నెక్ ఇవన్నీ కూడాని కటింగ్ ప్యాటర్న్స్ సేల్ చేద్దామని మీషోలో పెడుతున్నానని. నిన్న వీడియోకి అయితే నాకు వ్యూసే రాలేదు. అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందో తెలుసా అండి. ఎప్పుడో 11 గంటలకు అప్లోడ్ చేశానండి వీడియోని. అసలు ఎంతసేపు చెక్కింగ్లోనే ఉంది తెలుసా. ఈ చెక్కింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ చేయకూడదంట వీడియోని. నేను చాలా భయం వేసింది. అసలు వీడియో వెళ్ళట్లేదేంటి, ఇంత కష్టపడి పోస్ట్ చేశాను, వెళ్ళట్లేదేంటి ఇంకా అనుకున్నాను. కానీ ఫైనల్గా అయితేని ఏదో 3 గంటలకి ఎప్పటికి వెళ్ళింది. అప్పటికే మన వాళ్ళు మరి ఏమనుకున్నారు ఏంటో అసలు చూడలేదు. అసలు వ్యూస్ కూడా రాలేదు. కరెక్ట్గా 1 గంటకి రిలీజ్ చేస్తాను కదా, కుదరలేదనమాట. నేను పోస్ట్ చేసిందే 11 గంటలకి. ఇంకా మన వాళ్ళు చూస్తూ ఉంటారేమో అని చెప్పేసి నేను దీంట్లో కూడా పెట్టాను. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వీడియో అనేది అదే కొంచెం లేట్ అవుతుందని చెప్పాను. ఎవరు చూడలేనట్టున్నారు అది కూడా. అయిపోయిందండి. చెత్త అంతా పక్కన పడి ఇంట్లో పిల్లులు పెట్టిందండి బాబో. ఎలా ఎప్పుడు వచ్చినాయో తెలియదు కానీ ఇంట్లోకి పిల్లులు తీసుకొచ్చింది. నేను బయట పెట్టాను, తీసుకెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ మళ్ళీ లోపలికే తీసుకొస్తుంది. ఇంట్లో పిల్లులు పెట్టుకుని ఉన్నాం మేము. చిన్న పిల్లులు. మా వాళ్ళైతే నిన్నంతా ఆ పిల్లులతోనే ఉన్నారు. వరే దగ్గరికి వెళ్ళకండి రా, వాళ్ళ అమ్మ చూస్తే కరుస్తుంది, దగ్గరికి వెళ్ళకండి అని నిన్నంతా వాడడమేనండి. అబ్బా, అసలు మా వాళ్ళైతే ఎదిగే కొద్దీ ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది తెలుసా. నిన్నంతా వాగడమే. ఆ పిల్లి దగ్గరికి వెళ్ళొద్దని, కొట్టుకోవద్దని, కొట్టేసుకుంటూ రావడం. అసలు వీడియోలు వాయిస్ ఇవ్వడానికి కూడా లేదు తెలుసా. నేను అనుకున్నాను లైవ్లో ఒక బ్లౌజ్ కటింగ్ చూపించేద్దాము మన వాళ్ళకి. ఒకరు డౌట్ అడిగారనమాట. దాన్ని లైవ్లో కటింగ్ చేసి చూపిద్దామంటే అరుపులు గోలలు ఇంట్లో. అయితే మా ఇంట్లో రేపు రాఖీ పౌర్ణమి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి వస్తాను. వీడియో అనేది ఖచ్చితంగా షూట్ చేస్తాను. అందుకనే పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నా. మళ్ళీ మెమొరీ ఉండదని చెప్పేసి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఒక్క స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశానంటే చాలు మొత్తం అంతా నిండిపోతుంది. ఇదిగో తెప్పించాను కదా, ఇక్కడ ఏమైందంటే అంతా బాగానే ఉంది. వైట్ గోల్డ్ ప్లేస్లో లైట్ గోల్డ్ వచ్చిందనమాట. లైట్ గోల్డ్ లాగా వచ్చింది. యాక్చువల్గా అయితే హాఫ్ గోల్డ్ రావాలి. ఇంకా మళ్ళీ బుక్ చేశానండి. మళ్ళీ బుక్ చేసి మళ్ళీ పంపించాను. నిన్న ఆర్డర్స్ బాగానే వచ్చాయి కానీ ఈరోజు ఏం లేవు, 0 ఆర్డర్స్. మరి ఎందుకో తెలీదు కానీ అయినా ఇప్పుడు కొనే వస్తువు కాదు కదా అది. దీంతో బ్లౌజులు కూడా కుట్టుకుంటున్నారండి. బాగుంటుందంట. ఒక సిస్టర్ అన్నారు స్కాలప్ ఇచ్చి కుట్టుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది అక్క అంటున్నారు. కానీ తీసుకుంటే 3 తీసుకోవాలి. మంచి షైనింగ్తో ఉందండి, చాలా బాగుంది. చూసారా బంగారుపు రంగు. ఇదిగోండి
అసలు ఎంత బాధ అనిపించిందంటే ఇప్పుడు డబ్బులే కదా అవి కూడా లైట్ గోల్డ్ అనమాట. మళ్ళీ బుక్ చేశాను ఆఫ్ గోల్డ్ కోసం. మళ్ళీ రిటర్న్స్ వచ్చేస్తాయి, అది ప్రాబ్లం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుంటాను. అదే ఆలోచిస్తున్నాను, ఇలా అయితే రిటర్న్స్ వస్తాయి, అన్నీ ఆఫ్ గోల్డ్ ఉండాలి, లైట్ గోల్డ్ వచ్చేసింది అని ఆలోచిస్తూ పక్కన పెట్టుకుని మళ్ళీ బుక్ చేశాను అనమాట. బుక్ చేస్తే మళ్ళీ పంపించారు. అప్పుడు అది ఆర్డర్స్ ప్లేస్ చేసి పక్కన పెట్టేశాను. నిన్న 6 వచ్చాయి. 6లో ఒకటి మాత్రము పట్టుకెళ్ళలేదు. అంటే మళ్ళీ అది కొరియర్ అతను బిజీగా ఉన్నాడంటే రేపు వచ్చి తీసుకుంటాలే అన్నారు. ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా లెంత్ ఎక్కువ ఉండేటట్టు చూస్తాను.